జనం ఓట్లేసి ఒక నాయకుడిని ఎందుకు గెలిపిస్తారు? ఎందుకంటే ఆ లీడర్ జనాలకు మేలు చేస్తాడని. అయ్యా ఆపదొచ్చింది అనంటే ఒక్క గడియల ఆడికి చేరి తక్లీఫ్ లేకుండా చూడాలి. అంతేనా కాదా? కానీ ఈ పెద్ద మనుషుని చూడుర్రి జనం వచ్చి బతిలాడుతుంటే ఏమంటున్నాడో. ఇన్నరా జర మా ఊరిని పట్టించుకోరి సారు అని బతిలాడినట్టు మాట్లాడితే హీరో బాలకృష్ణ ఏమన్నాడో పట్టించుకోం మాకేం పని లేదా అంటున్నాడు. అంతేకాదు జరంతా బతిలాడితే బాలయ్య ఏమన్నా కనికరిస్తాడో అని అక్కడనే ఉంటే ఏమంటున్నాడో ఇనుండ్రి. అంతమంది మాటలల్లా సరిగా వినబడతలేదు గాని బాలయ్య ఏమన్నాడంటే వెళ్ళండి అయ్యా ఫోటో దిగినావు కదా ఏం పని లేదు వీళ్లకు అన్నట్టు ఓ బూతు మాటను నోట్ల గులిగిండు. అభిమానం కొద్ది తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఫోటోలు దిగుకుంటా షికాకు పడి సిధరించుకున్నాడు హిందూపురం ఎమ్మెల్యే సినిమా హీరో బాలయ్య. మీ తల్లిగారైన బసవతారకం పుట్టిన ఊరుకు కూడా ఒకసారి వచ్చిపోన్రి అక్కడ ఉన్న బాధలు తెలుసుకోర్రి అన్నట్టు అడిగిండ్రట అభిమానం కొద్ది. అంతే సినిమాల దబ్బిడి దిబ్బిడి అన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిండట. మరి అంతే కదా ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ కష్టాలను తీర్చేదానిక ఊరూరి తిరిగి ఉపకారం చేసేదానిక? ఓట్లేసుడు వరకే జనం వంతు, తర్వాత అంతా ఎమ్మెల్యేల ఇష్టం. స్టేజీల మీద ఇచ్చే స్పీచ్లు టీవీ షోలలో ప్రజలకు సేవ చేయాలని చెప్పే మంచి మాటలు సినిమాలలో చెప్పే సూపర్ హిట్ డైలాగులు నిజమే అనుకున్నట్టున్నది అభిమాని. కానీ అదంతా అప్పటి వరకే అనేది తెలియనట్టున్నది పాపం. నేను నిజంగా సినిమాలలో ఉన్నట్టు ఉంటా అని వచ్చుడు మీ తప్పు. ఎమ్మెల్యే అంటే మీకు సేవ చేసేదానికే ఉన్నానా అని ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా మాట్లాడినట్టు మాట్లాడాడు. పాపం ఆ అభిమానికి ఇటువంటి మనిషిగా మేము ఓట్లేసింది అని అనుకున్నాడు కావచ్చు. ఎట్లున్నాయో చూడండి రోజులు. ప్రజాసేవ చేస్తా అనే ఎమ్మెల్యేలు మాకేడ పని లేదా అని ఎంత ధైర్యంగా అనగలుగుతున్నారో. మస్తు మంచి రోజులు వచ్చినాయి కదా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు.